మిత్రులు అడుగుతున్నారు, మరి అంతకుముందు అబ్బాయి గాని, అమ్మాయి గాని ఏమైనా అఫైర్స్ ఉండొచ్చు కదా! అవన్నీ పార్ట్నర్స్ పెళ్లి కాగానే ఒకళ్ళకొకళ్ళు విప్పి చెప్పుకోవచ్చునా అని. విప్పి చెప్పకూడదు. అంతా విప్పుకున్న తర్వాత అందులో ఏమీ ఉండదు. గొడవలు తప్పితే. మనం ఇలా పెట్టుకున్నప్పుడు దీంట్లో ఏముంది అనే క్యూరియాసిటీ ఉంటుంది. ఇలా అన్న తర్వాత ఇందులో ఏమీ ఉండదు. మనం కూడా ఈవెన్ పెళ్ళై 10 సంవత్సరాలైనా కూడా ఒకవేళ మీకు ఏమైనా అఫైర్స్ ఉంటే వాటిని గొప్పగా చెప్పుకోకండి. వాటి విషయాలు మాట్లాడకండి. మీదికి సభ్యతగా ఉన్నట్టు నటించినా వాళ్ళకు లోపల జెలసీ వస్తుంటుంది. ఒక్కొక్కసారి అది క్రైమ్‌కి కూడా లీడ్ చేస్తూ ఉంటుంది. 'ముత్యాల ముగ్గు' అని ఒక సినిమా వచ్చింది చాలా ఏళ్ల క్రితం. అందులో విలన్ రావు గోపాలరావు గారు. ఆయన హీరోయిన్‌కు అంతకుముందు పెళ్లి సంబంధం వాడితో ఏదో లింక్ ఉంది అన్న మిష కలిగిస్తాడు హీరోకు. ఈ అమ్మాయి వేరైపోతుంది, అబ్బాయి వేరైపోతారు, గొడవలవుతాయి. జస్ట్ మిష రావడం వల్ల వాళ్ళిద్దరికీ నిజానికి ఏమీ ఉండదు. కానీ వాడితో ఒకసారి ఫోన్ చేయించడము, అమ్మాయి పడుకున్న బెడ్రూమ్ నుంచి వాడు ప్యాంటు షర్టు చేతిలో పట్టుకొని పరిగెత్తడము, ఇట్లాంటివన్నీ అబ్బాయి కళ్ళల్లో పడేటట్టు చేస్తారు. నిజానికి ఆ అమ్మాయికి వాడికి ఎట్లాంటి సంబంధం ఉండదు. కానీ వాడు క్రియేట్ చేశాడు విలన్. సొసైటీలో చాలామంది విలన్స్ ఉంటారు. మీ మంచి కోరే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మధ్యకాలంలో వచ్చిన దురదృష్టం ఏమిటంటే సోషల్ మీడియా ఒకటి. అమ్మాయి అబ్బాయి కలిసి ఏదైనా ఒక చోటుకి వెళ్ళగానే వెంటనే ఒక సెల్ఫీ తీసుకొని తెల్లవారుగానే అది ఒక 1000 మందికో 2000 మందికో అది స్ప్రెడ్ అయిపోతుంది. మేము సినిమా చూసాము లేదా మేము ఈ ప్లేస్కి వచ్చాము అని. అందులో వాళ్ళిద్దరి మధ్యలో ఏం ఉండకపోవచ్చు, కానీ దగ్గర నిల్చొని ఫోటో తీసుకొని సెల్ఫీలో రావాలనుకున్నప్పుడు కొంచెం క్లోజ్గా రావాల్సి వస్తుంది. అది చాలు, ఒక అగ్గిపుల్ల చాలు మొత్తం భవనం కాలిపోవడానికి. సో ఇట్లాంటి సోషల్ మీడియాలో మీరు పెట్టకండి. మీకున్న ఆనందాన్ని షేర్ చేసుకోండి, తప్పులేదు. కానీ దాన్ని ఒక ఎవిడెన్స్గా పెట్టుకోకండి. ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా మనకు ఎవిడెన్స్లు వస్తున్నాయి. రేపొద్దున అబ్బాయో అమ్మాయో మీ మీద కేసు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకు ఎవిడెన్స్ కింద పనికి వస్తాయి. కనుక మాంసం తినేవాళ్ళు ఎవరు బొక్కలు మెడలేసుకు తిరగరు అని తెలంగాణలో ఒక సమతం. బొక్కలు అంటే ఎముకలు అనమాట. మాంసం తిన్నాము అని చెప్పేసి నోట్లో మెడలో ఎముకలు వేసుకొని తిరగరు కదా. తినేవాడు తింటాడు అంతే. అంతేగాని దాన్ని అందరికీ బహిర్గతం చేయాల్సిన అవసరం ఉండదు. సొసైటీ హ్యాస్ గట్ సమ్ నామ్స్ అండి. సొసైటీలో ఒకసారి చెడ్డ పేరు వచ్చిన తర్వాత మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా మిమ్మల్ని మంచి అని అన్నారు. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇద్దరు కూడా క్యారెక్టర్ అసాసినేషన్. కనుక సాధ్యమైనంత వరకు ఆ విషయాలు మాట్లాడకుండా ఉంటే మంచిది. భార్యాభర్తల మధ్యలో దాపరికం ఉండొద్దు, కానీ అంతకుముందు జరిగిన విషయాలు ఎంత వీలైతే అంత లోతుగా పాతిపెట్టేయడం మంచిది.